హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మలయాళం సినిమా ప్రొడ్యూసర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్. అది జూన్ 1 నుంచి మలయాళం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా మూసివేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో అంటే ఇండియన్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే మామూలుగా మనం చెప్పుకుంటుంటాం మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తారని, వాళ్ళ సినిమాలు చూసి మిగతా ఇండస్ట్రీలు నేర్చుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. మరి అటువంటి ఈ సిచ్యువేషన్ లో మలయాళం సినిమా ఇండస్ట్రీ ఎందుకు షట్ డౌన్ అయిపోతుంది, అసలు ఏం జరిగింది, మరి దీని గురించి మీ ఒపీనియన్స్? నేను పర్సనల్గా నేను కూడా సినిమా రంగంలో ఉన్నాను, 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. సో నేను ఎక్కడికి ఎవరిని కలిసినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, మీరెందుకు మలయాళం లాగా సినిమాలు తీయలేకపోతున్నారు? ఇక్కడ వాళ్ళు చూడండి చిన్న చిన్న బడ్జెట్లో ఎంత గొప్ప సినిమాలు తీస్తున్నారో, మనోళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు అనేది మేజర్ ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీలు ఓపెన్ అయిన తర్వాత, కోవిడ్కి ముందు మలయాళం సినిమా చూసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది. కోవిడ్ తర్వాత విపరీతంగా మలయాళం సినిమాలు చూసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ విపరీతంగా రావడంతో మలయాళంలో మలయాళం సినిమాలు చూడడం అనేది పెరిగింది. నిజానికి మలయాళం ఇండస్ట్రీ కూడా ఎప్పటి నుంచో వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్ 1928లోనే సైలెంట్ ఫిల్మ్ వచ్చిందన్నమాట. విగతో కుమారన్ అని ఫస్ట్ మూకీ అంటారు, 1928లో వచ్చింది. దాని తర్వాత 38లో బాలన్ అని టాకీ వచ్చింది. అప్పటి నుంచి కూడా మలయాళం ఉంది. దాని తర్వాత మనకు సౌత్ ఇండియాలో కన్నడలో, తర్వాత మలయాళంలో న్యూ వేవ్ ఫిల్మ్స్ కూడా ఈ 2 భాషల్లోనే ఫస్ట్ వచ్చాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కన్నడలో ముందొచ్చాయి. మన తిక్కవరపు పట్టాభిరామరెడ్డి అని ఇక్కడ నుంచి కన్నడలో వెళ్ళి ఆయన శృంగార మాస కానీ లేకపోతే కొన్ని సినిమాలు ఆయన షూట్ చేశారు. అలాగే మలయాళంలో కూడా ఎప్పటి నుంచో ఉంది న్యూ వేవ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, కొత్త టెక్నాలజీ కానీ. ముఖ్యంగా ఇండియన్ వైజ్గా సినిమా రంగంలో ఉండే గొప్ప టెక్నీషియన్లు చాలామంది, కెమెరామెన్లు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, సౌండ్ పూకుట్టి ఇలాంటి వాళ్ళు సౌండ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మలయాళం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మలయాళంలో ముందు నుంచి కూడా ఒక డిఫరెంట్ లైఫ్ని డిపిక్ట్ చేసే రియలిస్టిక్ సినిమాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మలయాళంలోనే భయంకరమైన బూత్ సినిమాలకి పుట్టినిల్లు కూడా మలయాళమే. మనకి షకీలా కావచ్చు, అంతకుముందు కూడా విపరీతంగా అసలు మలయాళ సినిమా అంటేనే బూత్ సినిమా అనే ట్రెండ్ నడిచింది కొద్ది రోజులు. చివరికి షకీలా మమ్ముట్టికి మోహన్ లాల్కి కూడా పోటీ ఇచ్చింది. మరి అంత గొప్ప నా ప్రశ్న నన్ను అడిగే వాళ్ళకి నేను చెప్పేవాడిని, అంత గొప్ప మలయాళం సినిమా అయితే షకీలా సినిమాలు కావచ్చు, పోర్న్ ఇండస్ట్రీ అక్కడ ఎందుకు వచ్చింది? అంత గొప్ప వాళ్ళు అయితే మలయాళం వాళ్ళు. అంటే నీకు నచ్చితే చూడు, అంతేగాని అది గొప్ప తెలుగు సినిమాలు చెత్త అని మాట్లాడొద్దని నేను చాలామందిని అడిగేవాడిని. అట్లా అనుకుంటే రెండో ప్రశ్న ఏంటంటే సాహిత్యంలో మలయాళంలో ఒక నవల వస్తే 50,000 కాపీలు 1,00,000 కాపీలు అమ్ముడుపోతాయి. అంటే చదువుతారు. తెలుగులో ఎందుకు చదవరు? తెలుగులో మరి ఎందుకు గొప్ప సాహిత్యం, మలయాళం సాహిత్యంతో పోలిస్తే గొప్ప సాహిత్యం తెలుగులో ఎందుకు రాదు? సినిమా అన్న మార్కెటింగు, ట్రేడు, వ్యాపారం, డబ్బులు పెట్టాలి, డబ్బులు వెనక్కి రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక కథ రాయడానికి నీకేమి ఇబ్బంది ఏముంది? నవల రాయడానికి ఇబ్బంది ఏముంది? మరి మలయాళంతోనో, కన్నడతోనో, తమిళ్తోనో ధీటైన నవల్స్ సాహిత్యం ఇక్కడ ఎందుకు రావట్లేదు అని ఎక్కువగా అడిగేది సాహిత్య బ్యాచ్ అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి నేను ఈ ప్రశ్న వేస్తే సైలెన్సే సమాధానం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఒక నేపథ్యంలో నేను లాస్ట్ ఇయరే చూశాను ఈ న్యూస్. లాస్ట్ ఇయర్లోనే మొత్తం 2024లో దాదాపు 200 సినిమాలు తీస్తే ఓన్లీ 24 సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి. మనమేమో ఈ 24 సినిమాలు చూస్తుంటారు మనోళ్ళు, చూసేసి మలయాళం సినిమా ఎందుకు చూడలేదు? అరే బాబు, నేను అదే చెప్తాను, నువ్వు ఎన్ని చూసావు లిస్ట్ అయ్యి, ఎన్ని అక్కడ చెత్త సినిమాలు వచ్చాయి నేను కూడా లిస్ట్ వేస్తా. పనికి మాలిన సినిమాలు మోహన్ లాల్ మమ్ముట్టివే పరమ చెత్త సినిమాలు అక్కడ ఉంటాయి, అవన్నీ నేను కూడా లిస్ట్. తమిళ్లో కూడా ఇదే చెప్పేవాళ్ళు. ఈ మధ్య తమిళ్ తగ్గించారు కొద్దిగా. తమిళ్లో కూడా వచ్చేది ఏంటంటే ఒక 10 ఫిల్మ్స్, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఫిల్మ్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తాయి. తెలుగులో కొంత తక్కువే కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వేరు, ఇక్కడ డైనమిక్స్ వేరు, ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ముందు నుంచి కూడా విషాదాంత సాహిత్యం అనేది అక్కడ చూస్తారు. అంటే హీరోయిన్లు ఎంత బాధ పెడితే అంత ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు అక్కడ. ఇక్కడ ఎంజాయ్ చేయరు. హీరోని చంపేస్తే మన సినిమా ఫ్లాప్ అవుతుంది, అక్కడ హీరోని చంపితే హిట్ అవుతుంది. అందుకని చాలా సినిమాలు అక్కడ కావాలని, అందుకని నేను మెలో డ్రామా సినిమాలు అంటుంటా తమిళ్ని, కావాలనే వాళ్ళు చంపేస్తారు, ఏదో ఒక కారణం పెట్టి చంపేస్తారు, పెద్ద హిట్లు అవుతాయి అక్కడ.
ఎందుకంటే వాళ్ళకి విషాదమైన అంతం ఉన్నది కావాలి. మణిమేకలాగా రాసిన ముందు మాటలో కూడా రైటర్ ఏమంటాడంటే తమిళోళ్ళు విషాదాంతాల్ని లైక్ చేస్తారు, ఇష్టపడతారు అనేది వాళ్ళకు ఉంది, ఆ కల్చర్లో ఉంది అది. ఎందుకంటే మా తమిళనాడుకి 9 కిలోమీటర్స్ మా ఊరు బార్డర్. నాకు చిన్నప్పటి నుంచి నేను తమిళ సినిమాలు చూస్తూనే పెరిగాను, ఆ కల్చర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి మలయాళ సినిమా గురించి కూడా ఇటువంటి ఒక తప్పుడు అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి. మలయాళ సినిమా అంత గొప్ప సినిమాలే మలయాళంలో వస్తున్నాయి, ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మొత్తం 28 సినిమాలు వస్తే మలయాళంలో ఒకే ఒక సినిమాకి డబ్బులు వచ్చాయి. ఆ ఒక్క సినిమా రేఖాచిత్రం. రేఖాచిత్రం నేను మొన్ననే చూశాను థియేటర్కి వెళ్ళి. రేఖాచిత్రం 9 కోట్లతో బడ్జెట్తో తీస్తే 55 కోట్లు వచ్చింది ఆ ఒక్క సినిమానే. ఇదే మాట్లాడుకుంటారు, రేఖాచిత్రం చూసావా, రేఖాచిత్రం. అరే బాబు చూసామరా, మిగతా 27 సినిమాల గురించి మీరు చెప్పండి అని. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా పరిశోధించరు, లోతుగా వెళ్ళరు, అసలు మలయాళ సినిమా ఏంది ఇవన్నీ వెళ్ళరు. ఎవడో చెప్తుంటే వీళ్ళు మనకు చెప్తుంటారు. అతని మాట విని అవునవును మలయాళంలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. మరి గొప్ప సినిమాలు వస్తుంటే ఎందుకు మూసేస్తున్నారు ఇండస్ట్రీ అంటే విషయం ఇది, డబ్బులు రావట్లేదు. టెక్నీషియన్లు, హీరోలు విపరీతంగా రేట్లు పెంచేశారు. అందుకని ప్రొడ్యూసర్లకి 2024లో 600 నుంచి 700 కోట్లు నష్టపోయారు ప్రొడ్యూసర్లు. సో 600-700 కోట్లు నష్టపోతే ఆ సినిమా ఇండస్ట్రీ పనికొస్తుందా, నిలబడుతుందా? ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీనే చిన్న సినిమా ఇండస్ట్రీ. వాళ్ళకి ఇప్పుడు ఊపిరి వచ్చింది ఓటీటీ వల్ల. అంతకుముందు ఏంటంటే థియేటర్సే చాలా తక్కువ ఉంటాయి మలయాళంలో. కేరళలో థియేటర్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు తమిళ మీద ఇతర మీద ఆధారపడాలి. ఇప్పుడు మమ్ముట్టి ఇక్కడికి వస్తే 4 కోట్లు 5 కోట్లు ఇస్తారు సినిమాకి, అక్కడ ఇవ్వరు మమ్ముట్టికి. కానీ ఈ మధ్య వాళ్ళు కూడా పెంచేస్తున్నారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి ఓటీటీలో వాళ్ళు పాపులర్ అయిపోవడం వల్ల నేను ఇంత పాపులర్ కదా నా రెమ్యునరేషన్ పెంచుతాను. రెండవది వాళ్ళు ఇతర భాషల్లోకి వస్తారు. తెలుగులోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫహద్ ఫాజిల్కి 10 కోట్లు ఇచ్చుంటారు ఇక్కడ, అక్కడ ఇవ్వరు కదా సినిమా. వాళ్ళది మొత్తం బడ్జెటే 10 కోట్లు 20 కోట్లు. ఇప్పుడు ఇందాక చెప్పిన రేఖాచిత్రం 9 కోట్ల బడ్జెట్. ఆసిఫ్ అలీ అనే అతను హీరోకి ఎంత ఇస్తారు అక్కడ 9 కోట్లలో? 1 కోటో 2 కోట్లు ఇస్తే ఎక్కువ. సో అతను ఇక్కడ కానీ రేపు పాపులర్ అని ఇక్కడ చేస్తాడు అనుకో, 5 కోట్లు 6 కోట్లు మనోళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళకి. సో వీళ్ళు అక్కడ చేస్తే రావు. సో ఈ విధంగా ఏం చేస్తున్నారంటే టెక్నీషియన్లు, హీరోలు, హీరోయిన్లు రేట్లు పెంచేస్తున్నారు. ప్రొడ్యూసర్కి అక్కడ బర్డెన్ అవుతుంది. అంత కలెక్ట్ చేయవు మలయాళం సినిమాలు. మన వాళ్ళు అనుకుంటారు ఏం సార్ అక్కడ ఓటీటీలో వస్తున్నాయి కదా, ఓటీటీలో వస్తే ఎంతమంది చూస్తారు? పాపులర్ వాళ్ళు ఎవరు చూడరు. ఇది చూసేది ఎవరు? కొంత సీరియస్ లిటరేచర్ చదివేవాళ్ళు, కొంత సీరియస్ సినిమా చూసేవాళ్ళు. మామూలుగా మాస్ వాళ్ళు ఎవరు రేఖాచిత్రం సినిమా చూడరు. ఎందుకంటే స్లో బర్నర్ అంటారు. మలయాళం సినిమాలు ఎక్కువ స్లో బర్నర్. నేనే చాలాసార్లు చికాకు పడినా, ఎందుకురా ఇంత స్లోగా తీస్తున్నారు, అంత స్లోగా తీస్తుంటారు వాళ్ళు. సో ఈ స్లో బర్నర్కి చూడాలంటే ఒక రకమైన మూడ్ వ్యవహారం ఉండాలి మనకి. అది అందరికి ఉండవు. మాకు కూడా అర్థం కాలేదు ఇది ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది రేఖాచిత్రం అని. కారణం ఏంటంటే అది నాస్టాలజిక్గా ఉంది. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ మమ్ముట్టిని వాడారు, జార్జ్ గిద్దన ఆ సినిమా ఇండస్ట్రీలో నాస్టాలజిక్గా ఉంది. అదర్వైజ్ అదేం గొప్ప సినిమా కాదు. కానీ మనోళ్ళకి ఎట్లా అయిపోయిందంటే మేము అప్పుడప్పుడు అంటుంటాం మన సినిమా కూడా మలయాళంలో తీసి హిట్ అవుతుందిరా బాబు అని. ఎందుకంటే మలయాళం అంటే వీళ్ళకి ఒక దురభిప్రాయం వచ్చేసింది. మలయాళం గొప్ప సినిమా అనే మూడుతో చూస్తారు. అది బాగాలేకపోయినా బాగుందని చెప్తుంటారు. మనం చూస్తే ఏం గొప్పగా ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ బయటకు తెలియదు. ఇప్పుడు ఏం చేశారంటే జూన్ 1 నుంచి మలయాళం సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషను, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఈ 2 సంస్థలు జూన్ 1 నుంచి బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పారు. అక్కడ తిరువనంతపురంలో సెక్రటేరియట్ ముందు కూడా ధర్నాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాగైతే మేము సినిమాలు తీయలేము అంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ ఈ 3 రకాల వాళ్ళు కూడా సినిమాకి నష్టపోతున్నారు. నేను ఇందాక చెప్పినట్టు జనవరిలో 28 సినిమాలు వస్తే ఒకే సినిమా హిట్ అయితే 27 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు లాసే కదా. ఎగ్జిబిటర్లు పోయింది డబ్బులు, డిస్ట్రిబ్యూటర్లు పోయింది. వాళ్ళు ఎలాగా నెక్స్ట్ సినిమా తీయాలంటే ఒక సినిమాలో 20 కోట్లు 10 కోట్లు లాస్ వస్తే ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఎప్పుడు సినిమా తీస్తాడు? సో ఇది మేజర్ ప్రాబ్లం. అంతకుముందు కోవిడ్ రాకముందు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న వాళ్ళంతా డివిడీలు సినిమాలు అనేవాళ్ళు, అప్పుడు సిడీ సినిమాలు అనేవాళ్ళు. సిడీలు డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ఉండేది.
ఒక 10 మంది కలిసి కొంత డబ్బులు లేకపోతే ఒక 100 మంది దగ్గర కలెక్ట్ చేసుకొని తలా 1000 రూపాయలు 100 మంది దగ్గర తీసుకుని అట్లా తీసుకొని చిన్న చిన్న కథలు చేసుకొని వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో దీనికి మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చేకాడికి వీళ్ళందరూ డబ్బులు. ఎక్కడైనా మనిషి ఆశ, ఇంకా మలయాళం వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ 100% ఉంటుంది. వాళ్ళు కమర్షియల్ పీపుల్. ఎక్కడ పోయినా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా దుబాయ్లో అడుగు, దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు, సరే అక్కడ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో కమర్షియల్ ఎవరు ఎక్కువ అంటే మలయాళం అని చెప్తారు. కెనడాలో అడుగు, మలయాళం అని చెప్తారు. అదేదో వివేక్ సినిమాలో ఒక జోక్ ఉంటుంది. వివేక్ ఒకసారి దాన్ని ఏమంటారు, సబ్బే అంటారు కదా, కింద నుంచి ఇలా పైకి వెళ్తాం, అలా వస్తూ టీ తాగుతూ వస్తాడు. వాడు అడుగుతాడు ఫ్రెండ్, ఎక్కడరా నీకు అక్కడెక్కడ టీ దొరికిందంటే, నేను రోజు ఇట్టు వచ్చేది చూసి ఒక మలయాళం వాడు అక్కడ టీ షాప్ తెచ్చారా అని. అలా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు బిజినెస్ పీపుల్, బిజినెస్ మైండ్ ఎక్కడ పోయినా ఉంటుంది. సో దానివల్ల సినిమాలు ఏమి గొప్ప సినిమాలు వస్తున్నట్టు కాదు. మలయాళంలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక 5 నుంచి 10 సినిమాలు డిఫరెంట్ వస్తాయి. ఇప్పుడు చూడు, మలయాళం కంప్లీట్గా ఈ మధ్య కాలంలో అన్ని థ్రిల్లర్సే వస్తున్నాయి, సోషల్ యాంగిల్లో లేవు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఓటీటీలో ఏ ట్రెండ్ ఎక్కువ ఏవి చూస్తుంటే అవే తీస్తారు వాళ్ళు కూడా. ఇదంతా కూడా మార్కెట్ డ్రివన్ ఇండస్ట్రీస్ సినిమా అనేది. సో ఇప్పుడు 9 కోట్లు రేఖాచిత్రం మీద పెట్టారంటే 9 కోట్లు మళ్ళీ వస్తుంది అనుకుంటేనే కదా పెడతారు. సో అలాగే ఇప్పుడు 27 సినిమాలు లాస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా 2 నెలల సినిమాలు ఎలా తీస్తారు? అందువల్ల సంవత్సరానికి వాళ్ళకి మలయాళం ఇండస్ట్రీ 600 నుంచి 700 కోట్లు లాస్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని బాయ్కట్ చేయక ఏం చేయలేరు. అందుకని షట్ డౌన్ చేస్తున్నారు. అందుకని ఇండియాలో ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ షట్ డౌన్ అంటే అనేది చాలామందికి షాకింగ్గా ఉంది. ముఖ్యంగా గొప్ప సినిమాలు అనుకున్న వాళ్ళకి షాకింగ్గా ఉంది. ఈ విషయాలు మనలాంటి వాళ్ళకి షాకింగ్ లేదు. ఎందుకంటే మాకు ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసు. తెలియని సినిమాలు చూసేసి ఓటీటీలో ఇంకేం తెలియదు వాళ్ళకి. ఓటీటీలో బాగుంది, ఎవరో చెప్పారు, ఫేస్బుక్లో పెట్టారు, మలయాళం ఇండస్ట్రీ గ్రేట్, మీరు ఎందుకు సినిమాలు తీయలేదని మాట్లాడడం తప్ప ఇంకేమీ రాదనమాట. అలాంటి వాళ్ళకి ఇది షాకు. తెలిసిన వాడికి ఏమి షాక్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా అందరికీ గ్రీడ్ ఉంటుంది. అక్కడ రేట్లు మనవాళ్ళలాగే అక్కడ కూడా రేట్లు పెంచేస్తారు. మనవాళ్ళని లెక్కలేసుకొని జాగ్రత్తగా చేస్తారు. మనవాళ్ళకి ఇంత లాస్ వచ్చిందని మనవాళ్ళు ఎవరు మూయలేదే. నిజానికి ఇవాళ సౌత్ ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని బెటర్ పొజిషన్లో ఉంది. అది వాళ్ళతో మాట్లాడితే మనకు తెలుస్తుంది. మన వాళ్ళకి ఈ విమర్శలు చేసే వాళ్ళకి తెలియదు అవి. సో ఇప్పుడు అది మరి దీన్ని మలయాళం ఇండస్ట్రీ తగ్గించుకుంటారా, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే ఇది చాలా మేజర్ డిసిషన్. వాళ్ళు ఇంత మేజర్ డిసిషన్